అంకుల్ మేము ఫారెస్ట్ క్లబ్ బయలుదేరుతున్నాం. ఉన్న మా గార్డ్స్ తోడు పంపిస్తాను. సి అంకుల్, ఈ సరోజ ఎస్పీ చౌదరి గారి కూతురు. అడవి జంతువులకు భయపడే రకం కాదు. ఫారెస్ట్ లో ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఫోటోలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. జాగ్రత్త సుమా. వస్తాను అంకుల్. నమస్కారం ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఓ అప్పలనాయుడు గారా? సంతోషం, కనీసం గుర్తుపెట్టారు. చూడండి, తమ పార్టీకి పిలిచాను రాలేదు, భోజనానికి పిలిచాను రాలేదు, కనీసం సన్మానానికైనా దయచేయమని రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడండి అప్పలనాయుడు గారు, మీతో స్నేహం చేయడం నా వృత్తికి పడదు. ఎందుకంటారా? ఈ అడవిలో ఉన్న జంతువులు చనిపోకుండా చుట్టం నా ధర్మం అయితే, చచ్చిపోయిన జంతువుల చర్మాలను కూడా మీ వ్యాపారం. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి? నేను చచ్చిపోయిన జంతువులను కొంటున్నానే తప్ప జంతువుల్ని చంపడం లేదు కదా. చచ్చిపోయిన మనుషులే వీడు నన్ను చంపాడని సాక్ష్యం చెప్పలేరు, ఇక జంతువులేం చెప్తాయండి. డ్రైవర్, ఫాదరే, వీడు నిజాయితీకే ఫాదర్ లా ఉన్నాడు. మనం అవినీతికే తాతలం కదా. చూడు, నువ్వింకో 4 రోజులు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అవధానిని కూడా నీతో ఉండమని చెప్తాను. నువ్వు నెమ్మదిగా సరోజను లొంగ తీసుకో. ఎస్పీ గారి కూతురు గనక సిటీని దోచుకోవచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి బంధువు గనక అడవిని దోచుకోవచ్చు. కరెక్ట్. ఈ రోజు నుంచి సమాజాన్ని కొత్తగా ఎలా దోచుకోవాలో నువ్వు ఆలోచించు. సరోజ హృదయాన్ని మొత్తంగా ఎలా దోచుకోవాలో నేను ఆలోచిస్తా. ఇదే తండ్రి కొడుకుల సవ్వు.